ఇంగ్లాండ్తో జరిగిన కీలక టీ20 మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైంది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో చితికిపడింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ 51 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. లివింగ్స్టోన్ కూడా 24 బంతుల్లో 5 సిక్సర్లు, 1 4తో 43 పరుగులతో టీమిండియాను కంగారు పెట్టేశాడు. బట్లర్ 24 పరుగులు చేశాడు. ఆదిల్ రసీల్ 10 పరుగులు, మార్క్వుడ్ 10 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్ జట్టుకు మరో 20 పరుగులు జోడించడంతో 171 పరుగుల గౌరవప్రదమైన స్కోరును ఆ జట్టు సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. సంజు శాంసన్ 3 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 26 పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్పై ఆశలు పెట్టుకుంది. అస్సలు ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ 18 పరుగులకే అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా రూపంలో ఆశలు చిగురించినప్పటికీ 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్కు క్యాచ్గా దొరికిపోయాడు. టీమిండియా అభిమానులు ఆశలపై నీళ్లు చల్లాడు హార్దిక్ పాండ్యా. బ్యాట్స్మెన్స్ రాణించడంతో ఇంగ్లాండ్తో మూడో టీ20 మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఫలితంగా సిరీస్ చేజిక్కించుకోవాల్సిన మ్యాచ్ల్లో ఓడిపోయి 2-1 ఆధిక్యంలో టీమిండియా నిలిచింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లతో రాణించగా ఆర్చర్ 2, కార్సే 2, ఆదిల్ రషీద్, మార్క్వుడ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నాడు. 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అదే దూకుడు కొనసాగించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని టీమిండియా అభిమానులు చెప్తున్నారు. 5 టీ20ల మ్యాచ్ సిరీస్లో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. పూణేలో జనవరి 31న టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. గైస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గైస్.